వెల్కమ్ టు ఎస్ఎస్డి ల్యాబ్ క్రియేషన్స్ ఛానల్. సో ఈరోజు మనం దేని గురించి చెప్పుకుంటున్నామంటే హెచ్బి టెస్ట్ గురించి చెప్పుకుంటున్నాం. హెచ్బి మాన్యువల్గా ఎలా పెట్టుకుంటారు, అలాగే దాని పరికరాలు ఏంటి అనేవి కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను, చూపిస్తాను. దాని ప్రొసీజర్ కూడా చెప్తాను. మనకి హెచ్బి వచ్చేసి మాన్యువల్ వచ్చేసి సాహ్లీస్ మెథడ్లో చేస్తామన్నమాట. సాహ్లీస్ పద్ధతి అని చెప్పేసి అంటారు. ముందుగా అయితే హీమోమీటర్ అనేది మనకు కావాలి. దీన్ని వచ్చేసి బాక్స్ అండ్ స్టాండర్డ్స్ కలర్ ట్యూబ్స్ అని అంటారు. ఇది ఫస్ట్ వన్. తర్వాత హీమోగ్లోబిన్ ట్యూబ్ అనమాట. ఈ ట్యూబ్ మీద గ్రాములు లేదా శాతాన్ని సూచించే గుర్తులు ఉంటాయి. మీకు కనిపిస్తున్నాయా? 2, 4, 6, 8 ఇలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మౌత్ పిప్పెట్ అండ్ ఇది మౌత్ దగ్గర పెట్టుకొని మనం పిప్పెట్తో బ్లడ్ని సక్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత కాటను, అలాగే స్లైడు, నెక్స్ట్ అలాగే 80 HCl, నెక్స్ట్ డిస్టిల్ వాటరు, ఇలా మనకి ఉంటాయి అన్నమాట. అయితే 2 ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు. ఒకటి ప్రిక్కిచ్చేసి పేషెంట్ ఉన్నారనుకోండి, అప్పటికప్పుడు మనం ప్రిక్కిచ్చేసి చేసుకోవచ్చు. పేషెంట్ లేని యెడల మనం శాంపిల్ ట్యూబ్లో తీసుకున్నాం అనుకోండి, ట్యూబ్ నుంచి కూడా మనము చేసుకోవచ్చు హెచ్బి టెస్ట్ అనేది. మనం ఇప్పుడైతే ట్యూబ్ నుంచి ఎలా చేస్తారనేది చూద్దాం. ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి ఇందులో కూడా 2 ఉంటాయి అన్నమాట. ఇది మౌత్ నుంచి కూడా సేకరించవచ్చు. అలాగే మన దగ్గర బల్బ్ లాంటిది ఉంటే ఆ బల్బ్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు ఇలా. ఇందులో ఏమైనా వాటర్ మిగిలిపోతే ఆ వాటర్ని కూడా మనం తీసేయాలి. ముందుగా ట్యూబ్ అయితే తీసుకుంటున్నాను. హీమోగ్లోబిన్ ట్యూబ్ తీసుకొని ఇందులో 2 డ్రాప్స్, 2 వరకు వచ్చేంత వరకు 2 డ్రాప్స్ అనేది వేసుకుంటున్నాను. ఇవ్వండి 2 మార్క్ వరకు మనము 80 HCl రియేజెంట్ అనేది తీసుకుంటున్నాము. ఇప్పుడైతే మనము మెయిన్గా ఉపయోగించాల్సిందైతే 20 మైక్రోలీటర్స్ పిప్పెట్ అనేది యూస్ చేసుకుంటున్నాం. ఇగోండి మనము బ్లడ్ అనేది ఈ 20 మైక్రోలీటర్స్ బ్లడ్ మాత్రమే తీసుకొని మనం ఏదైతే తీసుకున్నామో, మనం ఏదైతే 80 HClని రియేజెంట్ని తీసుకున్నామో అందులోకి ఈ యొక్క బ్లడ్ను మనము యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు బ్లడ్ తీసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకోవాలి ఇరువైపులా ఉన్నదాన్ని. 20 మైక్రోలీటర్స్ బ్లడ్ అనేది ఇందులో ఫిల్అప్ చేసుకున్న తర్వాత ఈ ట్యూబ్లోకి మనం మెల్లగా ఎయిర్ బబుల్స్ లేకుండా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేయాలి. ఇదైతే 5 to 8 minutes అనేది మనం ఉంచుకోవాలి. టైం అనేది వెయిట్ చేయాలి. ఈ 5 to 8 minutes అయ్యేంత వరకు ఉండి దాన్ని డిస్టిల్ వాటర్తో మనం డైల్యూషన్ అనేది చేసుకోవాలన్నమాట. అయితే నార్మల్ వాల్యూస్ చూద్దాం. ఫిమేల్స్లో వచ్చేసి 12.5 to 15.5 వరకు ఫిమేల్స్లో ఉండాలి. అలాగే మేల్స్లో అయితే 13.5 to 17.5 mg/dl అనేది mg/dl అనేది ఉంటుందన్నమాట. ఇలా దీని పద్ధతి అనేది చేసుకోవచ్చు. అదే మనకి స్లైడ్ మెథడ్ అయితే పేషెంట్ వచ్చినప్పుడు మనము స్పిరిట్ విత్ కాటన్తో ఫింగర్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత ల్యాన్సెట్తో ప్రిక్కిచ్చాక దీని మీద అనేది వేసుకున్న తర్వాత 20 ml మైక్రోలీటర్స్ అనేది మనము బ్లడ్ తీసుకుని అప్పుడు ఇలా తీసుకున్న బ్లడ్ మనం అందులోకి వేసుకుంటాం అనమాట. ప్రజెంట్ అయితే మనకి 5 to 8 minutes అనేది వెయిట్ చేయాలని చెప్పాను కదా. అయితే హీమోగ్లోబిన్ టైం అనేది అయ్యింది. 5 to 8 minutes అనేవి అయిపోయాయి కాబట్టి మనం ఇప్పుడు దీన్ని డైల్యూషన్ చేసుకుంటున్నాం. డిస్టిల్ వాటర్తో మనము ఎప్పుడైనా సరే డైల్యూషన్ చేసుకోవాలి. డ్రాపు వేసుకొని
ఈ గ్లాస్ రాడ్ యొక్క సహాయంతో మనము డైల్యూషన్ అనేది చేసుకోవాలి. మనం ఫోన్ యొక్క లైట్ వెలుతురుని పెట్టుకొని మరి డైల్యూషన్ అనేది చేయాలి. ఇలా ఫోన్ యొక్క లైట్‌ని పెట్టుకొని మనము డ్రాప్ యాడ్ చేస్తూ డిస్టిల్ వాటర్‌ని డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేసుకుంటూ మనము డైల్యూషన్ అనేది చేయాలన్నమాట. మనకి చెప్పాను కదా! ఎండ్ స్టాండర్డ్స్ అనేవి మనకి ఇందులో ఉంటాయి అని. అవి వచ్చేసి ఆరెంజ్ అండ్ యెల్లో కలర్‌లో మనకు కనిపిస్తాయి. ఆ స్టాండ్‌లకి తగ్గట్టు మనం మ్యాచ్ అయ్యేటట్టు మనం ఈ యొక్క హెచ్‌బీని డైల్యూషన్ చేసుకోవాలి. ఇగోండి చూడండి మీరైతే గనుక ఇప్పుడు మనకు మ్యాచ్ అయింది కలర్. కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఇతనికి ఎంతుందో అనేది చూద్దాం. ఇతనికి మనము ఇవెందుకు ఈ నంబరింగ్ కోడ్ ఎందుకుంటదో కూడా మనం చెప్పుకున్నాము. ఇగోండి 10.2 అనేది ఇతనికి ఉంది. ఇతనికైతే చాలా బాగా తక్కువగా ఉంది. అయితే ఈ హెచ్‌బీ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారు అంటే ఎర్ర రక్త కణంలో ఉండే ఇనుము లేదా ప్రోటీన్స్‌ని కనుక్కోవడానికి ఈ హెచ్‌బీ టెస్ట్, హిమోగ్లోబిన్ టెస్ట్ అనేది చేస్తారు. ఇలాగే మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే మా ఈ ఎస్ఎస్‌డి ల్యాబ్‌ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్.